గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారు గనక వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది మొదటి వివాహమైనా రెండో వివాహమైనా వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క చివరి దశ అనేది జరుగుతుందండి. చివరి దశని రికవరింగ్ ఫేజ్ అని కూడా పిలుస్తారు. అంటే గతం కంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అయితే ఒక సూచన ఏంటంటేనండి, శని రెండో ఇంట్లో ఉన్నాడు. రెండో ఇల్లు అనేది వాక్కుకి కూడా సంబంధించినది, అంటే మీ మాట తీరుకు కూడా సంబంధించినది. సాధారణంగానే కుంభరాశి వారి యొక్క మాట అనేది కాస్త కటువుగా ఉంటుంది. పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు కూడా తెలియకుండా ఎదుటివారిని నొప్పించేలాగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మంచి సంబంధాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి వివాహ యోగం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. అయితే కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. అదేంటంటే ముందుగా నెగిటివ్ పాయింట్ చెప్తానండి. డిసెంబర్ 6వ తారీఖు వరకు కేతువు భాగస్వామ్య స్థానంలో సంచరిస్తాడు. అంటే 7వ స్థానం. దీనిని వివాహ స్థానం అని కూడా పిలుస్తారు. కేతువుని దుష్టగ్రహంగా పరిగణిస్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, కేతు అంటేనే వేర్పాటు. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి, మీ థింకింగ్ ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తి గురించి ఏదో ఒక విషయాన్ని వారు దాస్తున్నారేమో అనేటువంటి అనుమానం మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, మ్యాట్రిమోనియల్ నుండి వచ్చే సంబంధాల విషయంలో ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చుట్టుపక్కన వారు, ఇరుగు పొరుగు వారు, మీకు తెలిసిన వారు చూసే సంబంధాలు పర్లేదు. ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ ద్వారా వచ్చే సంబంధాల విషయంలో అటువైపు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారి ప్రొఫైల్లో ఉన్నదానికి నిజానికి చాలా తేడా ఉండవచ్చు. కేతు 7వ ఇంట్లో ఉండి సూచించేది అదే. కాబట్టి ఈ సమయంలో మాత్రం డిసెంబర్ 6వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ సంవత్సరంలో కుంభరాశి వారు చేసుకోబోయే సంబంధాలన్నీ అలా ఉంటాయన్న ఉద్దేశం కాదు. ఇది కేవలం జాగ్రత్త మాత్రమే. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నిశ్చితార్థాల తర్వాత కూడా గొడవలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి మాట ఇచ్చే ముందు వారి గురించి 1కి 2 సార్లు విచారించుకోండి. ఇలా చెప్తున్నానని నన్ను తిట్టుకోవద్దండి, కేవలం జాగ్రత్తగా మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే దుష్టగ్రహం అనేది 7వ ఇంట్లో ఉంది కాబట్టి. ఉదాహరణకు కుంభరాశి వారికి ఏదైనా మ్యాట్రిమోని నుండి సంబంధం వచ్చింది అనుకోండి, వారి వివరాలు మీకు నచ్చాయి, మీ వివరాలు వారికి నచ్చాయి అనుకోండి. ఎవరికైనా చెప్తే చెడగొడతారేమోననేటువంటి ఉద్దేశంతో మీరు చెప్పకపోవటం కానీ, వారి గురించి కొన్ని నిజాలు దాయటం కానీ ఇలా జరిగే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అయితే జూన్ 2వ తారీఖు వరకు మాత్రం వివాహ యోగం అనేది సూచిస్తుంది. గురువు 5వ ఇంట్లో అంటే మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉండి మీ 9వ స్థానాన్ని అంటే అదృష్ట స్థానాన్ని వీక్షిస్తున్నాడు. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఇంట్లో పెద్దలతో మాట్లాడటానికి కూడా జూన్ 2వ తారీఖు ముందు మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే కుంభరాశి వారు ఒకటి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, రాశి ఫలాలతో పాటుగా మీ పర్సనల్ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో కూడా వివరిస్తానండి. ఉదాహరణకు ఇద్దరు కుంభరాశిలోనే జన్మించి ఒకే నక్షత్రంలో జన్మించారనుకుందాం. ఉదాహరణకు శతభిష నక్షత్రం అనుకుందాం. ఇద్దరు అబ్బాయిలు శతభిష నక్షత్రంలోనే జన్మిస్తే ఇద్దరికి ఒకేసారి వివాహం అవుతుందా? అవ్వదు. ఎందుకు తేడా ఉంటుంది అంటే, వీరి జన్మకుండలు వేరే, వారి జన్మకుండలు వేరే. అంటే వీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి చంద్రుడు ఏ రాశిలో ఉంటే దానిని జన్మరాశి అంటారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని జన్మ నక్షత్రం అంటారు. ఇప్పుడు ఈ ఫలితాలు రాశి నక్షత్ర ఆధారంగా చెప్పబడినవి. అయితే వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రం అనేది సపరేట్గా ఉంటుంది. అంటే ఒకే రాశి ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వారి జాతక చక్రం అనేది సపరేట్గా ఉంటుందండి. ఇండివిజువల్ హోరోస్కోప్ అంటారు. ఈ రాశి ఫలాలు అనేవి 70% మాత్రమే కలుస్తాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రాశి ఫలాలతో పాటుగా మీ జాతక కుండలిలో వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషం లేకపోతేనే
ఈ సమయం అనేది మీకు కలిసి వస్తుంది. నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఈ మధ్య నేను చూసినటువంటి జాతకాలలో ఇద్దరు మనుషులు ఒకే నక్షత్రం ఒకే రాశిలో జన్మించారు, వేరు పాదాలలో జన్మించారు. ఒకరికేమో వివాహమై చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకొకరికేమో వివాహం ఆలస్యమైంది, అంటే ఇంకా పెళ్లి జరగలేదు. దానికి గల కారణం ఒకరి జాతక చక్రంలో 7వ ఇంటి భావాధిపతి అదృష్ట స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క శుభదృష్టి అనేది 7వ ఇంటి పైన పడింది వారి పర్సనల్ జాతక చక్రంలో. రెండవ మనిషికేమో శని 7వ ఇంట్లో ఉన్నాడు, దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది. 7వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు, వివాహానికి అది శుభ సూచకం కాదు. పైగా కుజుని యొక్క దృష్టి అనేది 7వ ఇంటి పైన పడింది. వీరికి వివాహం ఆలస్యం అవుతుంది, వివాహంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు వివరిస్తున్నాను అంటే, చాలామంది అనుకుంటారు కేవలం రాశి ఫలాలు బట్టి మాత్రమే జరుగుతాయని. 70% కలుస్తాయండి. మీ పర్సనల్ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదా అని కూడా మీరు చూసుకోవాలి. పర్సనల్ జాతకం ఎలా తెలుస్తుంది అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రాన్ని గీయవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు రోగస్థానంలోకి ప్రవేశిస్తాడండి. దీనిని శత్రుస్థానం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో సంబంధాలు వెతకటం అనేది కాస్త అగ్ని పరీక్ష లాగా ఉంటుంది. చిన్న ఆర్థిక విషయాల వల్ల, అలాగే కట్న కానుకల విషయంలో కూడా చిన్న ఆర్థిక విషయాల వల్ల కూడా పెళ్లి ఆగిపోయే సూచనలు ఉన్నాయి. బంధువుల ప్రమేయం వల్ల కుదిరిన సంబంధాల్లో చిచ్చు పుట్టవచ్చు. రెండో వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కోర్టు కేసుల వల్ల జాప్యం జరగవచ్చు. కాబట్టి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు అంత సులువుగా మ్యారేజ్ మ్యాచెస్ అనేవి కుదరవండి. కాబట్టి జూన్ 2వ తారీఖు ముందు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో అసలు కుంభరాశి వారికి వివాహ సంబంధం కుదరదని కాదు, ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ 31వ తారీఖు నుండి జనవరి 2027 వరకు గురువు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి సమయం అండి. నవంబర్, డిసెంబర్ మాసాలలో, అలాగే జనవరి మాసాలలో వివాహ ముహూర్తాలు బలంగా ఉన్నాయి. మీకు వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రం వివాహ సంబంధాలు వెతకటానికి చాలా కష్టం అవుతుంది, ఓపిక పట్టాల్సి ఉంటుంది, నిరాశ ఎదురవుతుంది. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 12వ ఇంట్లోకి మారటం వల్ల పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అంటే ఎన్ఆర్ఐని ఎవరైతే వివాహం చేసుకోవాలి అని కోరుకుంటున్నారో వారికి డిసెంబర్ 6 తర్వాత ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే జూన్ 2 వరకు బాగుందండి, డిసెంబర్ 6 తర్వాత కూడా బాగుంది. ఈ మధ్య సమయంలో వివాహ సంబంధాలు కుదరవని కాదు, కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే, ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క చివరి దశ కాబట్టి శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శని దోష నివారణ స్తోత్రాన్ని పఠించడం మంచిదండి. ఇది ఎందుకంటే మీ మాటలో ఉండేటువంటి కరుకుదనాన్ని, కఠినత్వాన్ని తగ్గిస్తుంది. 7వ ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు వరకు కేతువు యొక్క ప్రభావం తగ్గటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా దుర్గాదేవికి ఇంట్లోనైనా నిమ్మకాయ దీపాలను వెలిగించండి. అలాగే నేను అన్ని వీడియోస్లో చెప్తున్నట్లుగా మీ జాతక చక్రం ప్రకారం, కేవలం రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ జాతక చక్రం ప్రకారం యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించవచ్చు.